మలేషియాకి టికెట్లు బుక్ చేసి రోహిణికి ఊహించని షాక్ ఇచ్చిన బాలు. ట్విస్ట్ అయితే అద్దిరిపోతుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. రోహిణి మోసాన్ని బయటపెట్టడానికి బాలు వేసిన ప్లాన్ సక్సెస్ అవ్వాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. బాలుకి మీ సపోర్ట్ ఇవ్వండి. మరి సుగినమ్మ అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ అయితే ఇంకా రెంట్ కట్టలేదని రోహిణి ఫోన్కి ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇక రోహిణి ఫోన్కి ఫోన్ చేసినప్పుడు రోహిణి అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టి తనైతే కింద హాల్లో కూర్చొని ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి ఫోన్ రింగ్ అవుతూ ఉండడంతో అది చూసిన మనోజ్ అయితే ఇదేంటి రోహిణి ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్ళినట్టుంది, ఎవరో ఫోన్ చేస్తున్నారా అని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు మనోజ్. అప్పుడు ఇక అవతల ఇంటి ఓనర్ అయితే ఏంటమ్మా ఈ నెల అప్పుడే 10వ తారీఖుకి వచ్చేసింది, ఇంటి రెంట్ కట్టాలని నీకు తెలీదా అని అడుగుతూ ఉంటాడు. ఎవరయ్యా నువ్వు, ఇంటి రెంట్ అంటావేంటి, ఎవరికి ఫోన్ చేసి ఏం అడుగుతున్నావు నువ్వు అని మనోజ్ అయితే అంటాడు. ఇది రోహిణి ఫోనే కదా అని అడుగుతూ ఉంటాడు ఇంటి ఓనర్. అవునయ్యా రోహిణి ఫోనే, అసలు తను ఇంటి రెంట్తో తనకేం పని, మాది సొంత ఇల్లు, రెంటు అని అంటావేంటి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. నేను రోహిణి వాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను, తను రెంట్ కట్టలేదు, నీ భార్యకి చెప్పు రెంట్ త్వరగా కట్టమని అని అంటూ ఉంటాడు. ఇంటి ఓనర్ అయితే ఇక అనేసి ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే ఇక రోహిణి అయితే వస్తుంది. ఏంటి మనోజ్ నా ఫోన్ పట్టుకున్నావేంటి అని అడుగుతూ ఉంటే నీ ఫోన్కి ఫోన్ వచ్చింది అని అంటూ ఉంటాడు మనోజ్. ఫోన్ వచ్చిందా, నువ్వు లిఫ్ట్ చేసావా, ఎవరు చేశారు అని కంగారు పడిపోతూ వెంటనే మనోజ్ చేతిలో నుంచి ఫోన్ అయితే లాగేసుకుంటుంది రోహిణి. అప్పుడు ఇక మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మనోజ్, ఫోన్ వస్తే నాకు తీసుకొచ్చి ఇవ్వాలి కదా, నువ్వు లిఫ్ట్ చేయడం ఏంటి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అయినా నీ ఫోన్ లిఫ్ట్ చేయిస్తే ఏమవుతుంది, నాకు తెలియని రహస్యాలు నీ ఫోన్లో ఏమున్నాయి, ఎవరు నీకు ఫోన్ చేస్తారు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. అది కాదు మనోజ్, ఇంకొకళ్ళ ఫోన్లు ఏదో పర్సనల్ ఉంటాయి, అలా ముట్టుకోవడమేనా అని అడుగుతూ ఉంటుంది. నీకు నాకు పర్సనల్ ఏంటి రోహిణి, మనిద్దరం భార్యాభర్తలం, మనిద్దరి మధ్య రహస్యాలు ఏముంటాయి అని అడుగుతూ ఉంటాడు. అయితే నీ ఫోన్ కూడా నాకు ఇస్తావా, నేను చెక్ చేస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. ఏంటి రోహిణి, ఎందుకు నువ్వు అలా సీరియస్ అవుతున్నావు, కొంపతీసి నాకు తెలియకుండా ఏదైనా రహస్యాలు ఫోన్లో దాచిపెట్టావా అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. అమ్మో ఇది తీగలాగే వరకు నేను గొడవ పెట్టుకుంటే డొంకంతా కదులుతుంది. అది కాదు మనోజ్, అంటే లేడీస్ కస్టమర్లు ఫోన్ చేస్తే నీ వాయిస్ విని ఇబ్బంది ఫీల్ అవుతారు కదా, అందుకని అంటున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. అది సరే కానీ అసలు ఆ ఫోన్లో ఎవరు, ఇంటి ఓనరు, రెంట్ కట్టలేదు అని ఏదేదో అడుగుతున్నాడు. మనది సొంత ఇల్లే కదా, అలాగే పార్లర్ కూడా నీకు సొంతదే, మరి రెంట్ కట్టాల్సిన అవసరం నువ్వు ఎక్కడా కూడా లేదు. మరి అతనేంటి పనిగట్టుకొని రోహిణి మా ఇల్లు అద్దెకి తీసుకుంది, 10వ తారీఖు వచ్చేసింది, రెంట్ కట్టలేదు అని గుచ్చి నీ పేరు నువ్వే ఇంటికి రెంట్కి తీసుకున్నట్టు చెప్పాడు కదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక రోహిణి షాక్ అయిపోతూ అది మనోజ్ అని తడబడిపోతూ ఉంటుంది. ఇక అలా తడబడిపోతూ ఉండగా చెప్పు, నువ్వు నా దగ్గర ఏదైనా నిజాన్ని దాచిపెడుతున్నావా, అసలు ఆ ఇంటి ఓనర్ ఎవరు, రెంట్ గొడవేంటి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. ఆగు మనోజ్, నన్ను చెప్పనివ్వవా, అన్ని ప్రశ్నలు నువ్వే వేసేస్తావా ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అంటే నువ్వేదో నా దగ్గర రహస్యాన్ని దాచిపెట్టి ఇప్పుడు ఆలోచించి ఏదైనా స్టోరీ అల్లేద్దాం అనుకుంటున్నావా అని మనోజ్ అంటాడు. ఆగు మనోజ్, స్టోరీ అల్లడం ఏంటి, అయినా రెంట్కి తీసుకుంది నేను కాదు, నా ఫ్రెండు వాళ్ళ అమ్మని అలాగే వాళ్ళ నాన్నని అక్కడ పెట్టింది. ఈ మంత్ శాలరీ ఇష్యూస్ ఏవో వచ్చాయంట, మార్చి నెల కదా, ఏవో లెక్కలు ఇంకా తేలలేదని, శాలరీ రాలేదని ఈసారికి నన్నే రెంట్ కట్టమని చెప్పింది. సరే అని నేను ఒప్పుకున్నాను, నేను 2 రోజుల్లో చూసిస్తానని చెప్పాను. ఈలోగా ఇంటి ఓనర్కి నా ఫోన్ నెంబరే ఇచ్చింది. అంటే ఆ ఇల్లు మేమిద్దరం కలిపే చూసాము వెళ్ళి రెంట్కి, అప్పుడు అనుకోకుండా తను నా నంబర్ ఇచ్చేసింది. అంటే మేము ఇల్లు చూడ్డానికి వెళ్ళినప్పుడు తను ఫోన్లో వేరే కాల్ వస్తే మాట్లాడుతుంది, ఫోన్ నెంబర్ ఇవ్వండి అని ఇంటి ఓనర్ అడుగుతూ ఉంటే నాది తీసుకోండి, నేను తను ఒకటే అని చెప్పి నాదే ఇచ్చాను, అందుకని అతను నాకే ఫోన్ చేసి నన్నే అడుగుతున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి. అసలు నీకు బుద్ధుందా,
మీ ఫ్రెండ్కి రెంట్కి డబ్బులు ఇస్తానంటున్నావా? అసలే మనకి డబ్బులు ఎంత టైట్గా ఉంటున్నాయి. ఫర్నిచర్ షాప్లో మనం ఇంకా పెట్టుబడి పెట్టాలి. కొత్త ఫర్నిచర్ తెప్పించాలని చెప్పాను. నేనేమన్నా డబ్బులు అడిగితే లేవంటావు. అలాంటిది ఇప్పుడేమో నీ ఫ్రెండ్కి రెంట్కి డబ్బులు ఇస్తావా? మన దగ్గర ఏమన్నా లక్షలు లక్షలు ఏమన్నా మూలుగుతున్నాయి అనుకుంటున్నావా ఇలా దాన ధర్మాలు చేయడానికి? అప్పుడేమో నీ ఫ్రెండ్ విద్యకి డబ్బులు ఇప్పించావు, అవి ఇప్పటి వరకు అసలు కూడా రాలేదు. ఆ విద్య కూడా ఆ డబ్బుల మాటే ఎత్తుతులేదు. మళ్ళీ ఇంకో ఫ్రెండ్కి నువ్వు ఇలా డబ్బులు ఇస్తావా? అసలు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా అని రోహిణిని తిడుతూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే ఇక అసలు ఫ్రెండ్కి ఇవ్వడంలో తప్పే ఉంది మనోజ్, నిన్నేమన్నా అడిగానా? ఆ డబ్బులు నా కష్టార్జితమే కదా, నా కష్టార్జితాన్ని నేను ఎలాగైనా యూస్ చేసుకుంటాను అని అంటూ ఉంటుంది. అంటే నువ్వు నేను వేరంటావు, నువ్వు ఇలా మాట్లాడతావని అనుకోలేదు. అందుకునే డబ్బున్న ఆడదాన్ని, చదువుకున్న ఆడవాళ్ళని పెళ్లి చేసుకోకూడదంటారు అని మనోజ్ అయితే ఇక అలాగా గొడవ పడుతూ ఉంటారు. అలా ఇద్దరు కూడా మాట అనుకుంటూ ఉంటారు. తర్వాత రోజు అర్ధరాత్రే వెళ్ళిపోతాడు బాలు అయితే ట్రిప్కి. ఎయిర్పోర్ట్లో ఎవరినో రిసీవ్ చేసుకోవాలని ట్రిప్ రావడంతో అర్ధరాత్రి లేచి వెళ్ళిపోతాడు. ఇక ఉదయం అవ్వంగానే మనోజ్ అయితే తను ఫర్నిచర్ షాప్కి బయలుదేరబోతూ ఉండగా అప్పుడే ఇక ట్రిప్ ముగించుకొని బాలు అయితే ఇంటికి వస్తాడు. అలా ఇంటికి వచ్చేటప్పుడు ఇక ఫర్నిచర్ షాప్కు వెళ్తున్న మనోజ్ని ఆపి అడుగుతూ ఉంటాడు. బాలు అయితే రే, నీకొక గుడ్ న్యూస్ చెప్పాలరా, నీ గురించే, అది నీ విషయంలోనే అది గుడ్ న్యూస్ అని అంటూ ఉంటాడు. బాలు అయితే అప్పుడే ఇక మనోజ్ అయితే ఏంట్రా, నాకు గుడ్ న్యూస్ ఏముంది, ఏంటది, అయినా నువ్వు నాకు గుడ్ న్యూస్ చెప్పే అంత రేంజ్లో నువ్వు లేవులే అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఇక మీనా అయితే ఎందుకండి మీరు, మీ అన్నయ్యని వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటుంది. మీనా, నువ్వు ఆగు మీనా, ఏం లేదు, ఈరోజు నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. అక్కడ ఒక కస్టమర్ అయితే నా కారు ఎక్కారు. అతను మలేషియాలో జైళ్ళన్నిటికీ కూడా ఏదో సూపరింటెండెంటో ఏదో అంటారు, పెద్ద ఆఫీసరేనంట. మలేషియాలో అన్ని జైలు గురించి ఆయనకి తెలుసు, పెద్ద ఆఫీసర్ అంట అని అంటూ ఉంటాడు. బాలు, రే, పెద్ద ఆఫీసర్ అయితే నాకెందుకు, మలేషియాలో పెద్ద ఆఫీసర్ అయితే ఏంటి, అమెరికాలో పెద్ద ఆఫీసర్ అయితే ఏంటి, నాకెందుకు ఇవన్నీ చెప్తున్నావు, నా టైం వేస్ట్, అసలే నేను బిజినెస్ మ్యాన్ని, టైంతో పరిగెత్తాలి అని అంటూ ఉంటాడు. రే ఆగరా, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఇది నీకు ఉపయోగపడిద్దనే చెప్తున్నాను. మీ మామగారు మలేషియాలో జైల్లో ఉన్నాడు కదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే కాదు విని, అవునరా, అసలు ఆ సంగతి నాకు గుర్తులేదు అని అంటూ ఉంటాడు మనోజ్. నీకేం గుర్తుంటుందిలే, సొంత తండ్రి అయినా అక్కడ పార్లలమ్మకి గుర్తులేడు, ఎప్పుడు కూడా బాధపడినట్టు కూడా ఉండదు, తలుచుకొని కూడా తలుచుకోదు. రే, అతనికి ఈ సంగతులన్నీ చెప్పాను, అయితే నేను చూసుకుంటాను, ఆయన పేరు, అడ్రస్సు, వివరాలు అన్నీ ఇవ్వండి, నేను అతను జైలు నుంచి బయటకు వచ్చేలా చేస్తాను అని చెప్పాడు. ఆయన జైలు నుంచి బయటికి వస్తే మీకు కూడా ఉపయోగమే కదా అని అంటూ ఉంటాడు బాలు. అయితే అవునరా, నువ్వు చెప్పింది నిజమే అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఇంతలో ఇవన్నీ వినేసి ఇక రోహిణి అయితే, అమ్మో, ఈ బాలు ఈరోజు నా గుట్టంతా బయట పెట్టేలా ఉన్నాడు, ఇప్పుడు కానీ నేను ఆ బాలు నోరు మూహించకపోతే ఇక నా గుట్టంతా బయటపడిపోతుంది అని అనుకుంటూ రోహిణి అయితే ఇక వెళ్తుంది బాలు దగ్గరికి. ఇక బాలు దగ్గరికి వెళ్ళి, ఏంటి బాలు, నీకెందుకు అసలు మా విషయాలు, మా నాన్న జైల్లో ఉంటే నీకెందుకు, బయటకు వస్తే నీకెందుకు, అయినా మేము అడిగామా నేను సహాయం చేయమని, అసలు మా విషయాల్లో జోక్యం చేసుకోకు, నా పుట్టింటి వాళ్ళ విషయంలో ముందే జోక్యం చేసుకోవద్దు, నీ గొడవలు నీవి, మా గొడవలు మావి, ఇంకెప్పుడు కూడా మా విషయంలో తల దూర్చుకునువ్వు అని అంటూ ఇక ఎడాపెడా బాలు మాట్లాడకుండా తిట్టేస్తూ ఉంటుంది. రోహిణి అయితే ఇక మీనాది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. మనోజ్, ఎందుకు నువ్వు బాలు మాటలు వింటున్నావు, ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు, మలేషియాలోనంట పెద్ద ఆఫీసరు ఈయన కారు ఎక్కాడంట, అసలు నమ్మడానికి ఏదైనా అర్థం ఉండాలి, మలేషియాలో పెద్ద ఆఫీసర్ అయితే వచ్చి అసలు మీ బాలు కారు ఎక్కుతాడా ఏంటి అని అంటూ రోహిణి అయితే మనోజ్ని పైకి తీసుకువెళ్ళిపోతుంది గదిలోకి. అప్పుడే ఇక బాలు అయితే మీనా దగ్గరికి వచ్చి, మీనా, ఇదేంటి మీనా, ఎవరైనా ఈ సంగతి తెలిస్తే ఎగిరి గంతేస్తారు, అమ్మయ్య, మా నాన్న బయటికి రావడానికి ఎవరొకరు హెల్ప్ చేస్తున్నారు, మా నాన్న బయటకు వస్తాడని ఎంతో సంబరపడతారు, ఇదేంటి మీనా అలాగా మనోజ్ని లాక్కెళ్ళిపోతుంది,
కనీసం వివరాలు కూడా అడగలేదు. అంత సీరియస్ అయిపోయిందేంటి? మనమేమన్నా వాళ్ళ ఆస్తులేమన్నా రాసివ్వమన్నట్టు అంత కోపంగా వెళ్ళిపోయింది అని అంటూ ఉంటే నాకేదో అనుమానంగానే ఉందండి. అసలు తను మలేషియా నుంచే వచ్చిందా అని అంటూ ఉంటుంది మీనా. ఒకసారేమో వాళ్ళ నాన్నని రమ్మంటే మలేషియాలో అరెస్ట్ అయ్యాడని చెప్పింది. అలాగే వాళ్ళ మావయ్య వచ్చాడంటే మూడో రోజే పారిపోయాడు. తర్వాత ఇక్కడే 4-5 సార్లు కనిపించాడు. కానీ అప్పుడు ఎవ్వరికీ కూడా అనుమానం రాలేదు. కానీ ఇదేదో మనం అనుమానించాల్సిన విషయమేనండి. రోహిణి ఏదో నిజాన్ని దాచిపెడుతుంది. అసలు రోహిణి గురించి ఎవరికి తెలుస్తుంది? రోహిణికి తెలిసిన వాళ్ళెవరు? అవును, ఇంతకీ రోహిణి సంబంధం తీసుకొచ్చింది కామాక్షి అత్తయ్యే కదా అని అంటూ ఉంటాడు బాలు. అవునండి, కామాక్షి పిన్ని ద్వారానే వచ్చిందని అత్తయ్య గారు అంటూ ఉంటారు అని అంటూ ఉంటుంది మీనా. సరే, వెళ్ళి కామాక్షి అత్తయ్యని అడుగుదాము. కామాక్షి అత్తయ్య ద్వారా నిజాలన్నీ తెలుసుకుందాము అని అంటూ ఉంటాడు ఇక బాలు. అయితే అప్పుడు ఇక బాలు మీనా ఇద్దరు కూడా కామాక్షి ఇంటికి హల్వా పట్టుకొని వెళ్తారు. అప్పుడే కామాక్షి మీనాని బాలుని చూసి రండి రండి, ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే ఏం లేదత్తా, నేను నిన్న ఒక ట్రిప్కి వెళ్ళాను. అక్కడ హల్వా అంటే నీకు ఇష్టం కదా ఎప్పుడూ అన్నట్టు గుర్తు, అందుకనే నీకోసం హల్వా తీసుకువచ్చాను అని అంటూ ఉంటాడు బాలు. అయితే అవునా బాలు, నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఇష్టమైన హల్వాను కూడా గుర్తుపెట్టుకొని హల్వా తీసుకొచ్చావు, నేనంటే నీకు ఎంత అభిమానంరా అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే అవునత్తా, ఇదిగో తిను, ఎంతో రుచిగా ఉంటుంది అని బాలు అయితే ఇస్తాడు. అప్పుడే ఇక కామాక్షితో తినత్తా, ముందు హల్వా తిని ఎలా ఉందో చెప్పు అని అంటూ ఉంటాడు బాలు. ఇక హల్వా అయితే తిని సూపర్గా ఉందని కామాక్షి అనడంతో అవునత్తా, నువ్వంటే మా అమ్మకు కూడా చాలా ఇష్టం. ఇంకా నువ్వు మనోజ్ గారికి మలేషియా సంబంధం చూసావు కదా, అదే పార్లలమ్మని. ఆ పార్లలమ్మని చూసిన తర్వాత ఇంకా అభిమానం పెరిగిపోయింది మా అమ్మకి అని అంటూ ఉంటాడు బాలు. అయితే పార్లలమ్మంటే నాకు ఒకటి గుర్తుకొస్తుందత్త. ఏంటంటే నిన్న ట్రిప్కి వెళ్ళాను. ఆ ట్రిప్పులో మలేషియా నుంచి ఒక జైలు ఆఫీసర్ అనమాట, అంటే జైలుకి సంబంధించిన ఆఫీసర్ అయితే నా కారులోకి ఎక్కారు. అప్పుడే నేను వివరాలు అడిగాను. నాకు అతను ఇలా ఆఫీసర్ నన్ను చెప్పంగానే మన పార్లలమ్మ వాళ్ళ నాన్న మలేషియాలో జైల్లో ఉన్నాడు కదా, అదే విషయాన్ని చెప్పాను. నువ్వేమీ కంగారు పడకు, అతను చాలా మంచివాడత్తా. ఆ సమస్యని నేను తీర్చేస్తాను, మీకేమీ ఇబ్బంది లేదు. ఆయన డీటెయిల్స్ ఇవ్వమని అడిగాడు. అదే విషయాన్ని నేను మనోజ్తో చెప్పాను. అలా మనోజ్తో చెప్పంగానే అదేంటో మరి, కన్న తండ్రి జైలు నుంచి బయటికి వస్తాడంటే ఏ కన్న కూతురైనా ఎగిరి గంతేస్తుంది. కానీ పార్లలం మాత్రం నా మీద ఒక అమ్మూరు పూనినట్టు నా మీద మాత్రం చాలాగా కోపంగా అరిచేసింది అని అంటూ ఉంటే అవునత్తా, అవును, నువ్వే కదా రోహిణి సంబంధం చూసావు. వాళ్ళ నాన్న డీటెయిల్స్ నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అంటే మలేషియా వాళ్ళు ఎక్కడుంటారో ఏంటి, వాళ్ళ అడ్రస్ నీకేమన్నా తెలుసా అని అడుగుతూ ఉంటే అసలు నాకు వాళ్ళ అమ్మా నాన్న ఎవరో, తన మనుషులు ఎవరో, మలేషియా గురించి నాకేమీ తెలియదురా అని అంటూ ఉంటుంది కామాక్షి. అయితే అదేంటత్తా, నువ్వే కదా ఈ పార్లలమ్మని మా అమ్మకి పరిచయం చేసింది అని అంటూ ఉంటే పరిచయం చేసింది నేనే, కానీ తన వివరాలు ఏమీ నాకు తెలీదు. తను నా దగ్గరికి మసాజ్ చేయడానికి, ఫేషియల్ చేయడానికి వచ్చేది. అప్పుడు మీ అమ్మ వచ్చేది కదా, అప్పుడు అలా పరిచయం అయ్యారు అంతే. అంతకు మించి తన గురించి నాకేమీ తెలీదు అని అంటూ ఉంటుంది కామాక్షి. అవునా, అసలు మా అమ్మకి ఈ పార్లలమ్మకి ఎలాగా పరిచయం అయింది? మనోజ్ని పెళ్లి చేసుకోమని మా అమ్మే ఈ రోహిణిని అడిగిందా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక బాలు అలా అడగిన తర్వాత లేదురా, ఒకరోజు ఏం జరిగిందంటే ఇలాగే నాకు మసాజ్ చేయడానికి వచ్చింది రోహిణి. అలా మసాజ్ చేసి ఫేషియల్ కూడా చేసింది. చేసిన తర్వాత మీ అమ్మ దిగులుగా కూర్చొని మనోజ్ గారి గురించి నా బెంగంతా, వాడు చదివిన చదువు, డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు, అలాగే ఎంతో తెలియనివాడు, బిజినెస్ కూడా మొదలు పెడుతున్నాడు, వాడికి తగ్గ సంబంధం రావాలి, వాడికి కోటీశ్వర్లు ఎంతోమంది వచ్చి క్యూ కడుతున్నారు మా పిల్లనిస్తామని, ఎవరు కూడా వాడికి నచ్చడం లేదు. ఎంతైనా సరే నేను కోటీశ్వర్ల ఇంటి నుంచే ఒక అమ్మాయిని తీసుకొచ్చి మనోజ్కి భార్యగా చేస్తాను అని అంటూ ప్రభావతి అప్పుడు చెప్పిందిరా మీ అమ్మ,
అప్పుడే నాతో మాట్లాడింది. అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఇక రోహిణికి ఏదో ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే తను, అవునా, నేను చేసుకోనని చెప్పాను కదా, ప్రతిసారి నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు అని ఫోన్ అయితే మాట్లాడి పెట్టేస్తుంది రోహిణి. అప్పుడు ఇక ప్రభావతి అయితే, ఏమైందమ్మా అని అంటూ ఉంటే, ఏం లేదా ఆంటీ, ఏదో గొడవలేండి. అయినా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మనోజ్‌కి మీలాంటి అమ్మ దొరికినందుకు ఎంతో అదృష్టవంతుడు. అందరికీ ఆ అదృష్టం ఉండదు అని అంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి అయితే, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మరి నీకు అమ్మ లేదా అని అంటూ ఉంటే, మా అమ్మ లేదు. ఎప్పుడో నా చిన్నప్పుడే క్యాన్సర్ వచ్చి చనిపోయింది. మాది మలేషియా. నేనే అక్కడే పుట్టి పెరిగాను. మాకు కోట్ల ఆస్తులున్నాయి. ఒక్కొక్క కంపెనీ కొన్ని కోట్లు విలువ చేస్తుంది. మా అమ్మ చనిపోయిన తర్వాత నేను చిన్నపిల్లనని మా నాన్న మరొక ఆవిడ మెడలో తాళి కట్టాడు. అది నాకు ఇష్టం లేదు. ఆ తర్వాత ఆమె నన్ను బాగానే చూసుకునేది. కానీ నాకు మా నాన్న పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక, నా కాళ్ళ మీద నేనే బ్రతికి చూపిస్తాను, నేను వెళ్ళి బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను, నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళని నేను ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాను అని అంటూ ఉంటుంది, అంది రోహిణి. అప్పుడే ఇక ప్రభావతి అయితే అవన్నీ విని ఇక ఎంతో సంబరపడిపోతూ, మీ అమ్మ డబ్బు మనిషి కదా, ఇలా కోటీశ్వరాలని చెప్పంగానే ఎంతో మురిసిపోయింది. మరి నీ పెళ్ళి సంగతి ఏంటమ్మా అని అంటూ ఉంటే, ఇప్పుడు అదే మాట్లాడుతున్నారు మా నాన్న. అంటే నీకెవరైనా నచ్చితే చెప్పమ్మా, వెంటనే పెళ్లి చేసేస్తాను అని కూడా అంటున్నాడు. నీకు నచ్చిన వాడితోనే నీకు పెళ్లి చేస్తాను. నువ్వు ఎవరిని చూపించి పెళ్లి చేసుకుంటానన్నా సరే నేను ఒప్పుకుంటాను. మనస్థాయికి తగ్గిన వాళ్ళే అవసరం లేదు, మనసున్న మంచి వాళ్ళైతే చాలు అని మా నాన్నగారు చెప్తున్నారు. అదే నేను కూడా ఆలోచిస్తున్నానని చెప్తున్నాను. ఏమ్మా, మీ నాన్నగారు చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా అని ప్రభావతి అడుగుతూ ఉంటే, లేదంటే నాకంటూ గోల్ ఉంది, బ్యూటీ పార్లర్ పెట్టుకోవాలని. అందుకని ఆలోచిస్తున్నాను. మంచి అబ్బాయి ఎవరైనా దొరికితే నేను పెళ్లి చేసుకుంటాను. అలాగే అతనికి మంచి ఫ్యామిలీ ఉండాలి, ఉమ్మడి కుటుంబమై ఉండాలి అని రోహిణి చెప్తుంది. ఇవన్నీ కూడా ఇక మనోజ్కి ఉన్న లక్షణాలే అని, ఇక మనోజ్ని ఇచ్చి పెళ్లి చేస్తాను, ఈ అమ్మాయికి కోట్ల ఆస్తుంది, ఒక్కొక్క కంపెనీ ఈ కోట్లు విలువ చేస్తుందంట. ఇక మనోజ్ జీవితమే మారిపోతుంది. ఎవ్వరు కూడా వాడిని వేలెత్తి చూపించరు. వాడు ఇక కూర్చొని ఇలా పనులు అప్పచెప్పడం తప్ప పనిచేసే అవసరం కూడా ఉండదు అని ప్రభావతి మనసులో అనుకొని, మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావమ్మా, నీకు నేను బ్యూటీ పార్లర్ పెట్టిస్తాను అని ప్రభావతి అయితే రోహిణికి మాటిస్తుంది. ఇలా గతంలో ప్రభావతి రోహిణి ఎలా మాట్లాడుకున్నారో, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి పరిచయం అయ్యిందో, అసలు రోహిణిని మనోజ్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ప్రభావతి ఎందుకు ఒప్పుకుందో అన్ని వివరాలు కూడా కామాక్షి అయితే ఇక బాలు మీనాకి చెప్పేస్తుంది. అప్పుడే ఇక అది విని బాలు మీనా అయితే షాక్ అయిపోతూ ఉంటారు. అంటే తను మలేషియాలో పుట్టి పెరిగిందని తను చెప్పడమే తప్ప నీకు మాత్రం ఏమీ తెలియదంటావత్త అని అంటూ ఉంటాడు బాలు. అవునరా, నాకంటూ అసలు తన గురించి ఏమీ కూడా తెలీదు. తను కేవలం నాకు మసాజ్ చేసి ఫేషియల్ చేయడానికి మాత్రం మా ఇంటికి వస్తుంది. ఇలాగా ఇక మాట్లాడుకున్నప్పుడు మనోజ్ గడికి సరైన జోడి అని ఇక మీ అమ్మ తను కోటీశ్వరరాలు అని చెప్పడంతో ఇక తనైతే ఇక ఆ పెళ్ళికి ఒప్పించింది రోహిణిని. అంతే. తర్వాత రోహిణి వాళ్ళ నాన్న ఇష్టం లేదన్నాడని అలాగా నిశ్చితార్థానికి కూడా తనే బట్టలు ఫ్రూట్స్ తీసుకువచ్చి మీ అమ్మ చేతిలో పెట్టేయడం ఇలా చేసింది అని అంటూ ఉంటుంది కామాక్షి. ఇక మొత్తం విన్న బాలు మీనాకి ఇంకా రోహిణి మీద అనుమానం అయితే బలపడిపోతుంది. ఇక అనుమానం బలపడిపోవడంతో, ఈ పార్లర్ అమ్మ ఏదో నిజాన్ని దాచిపెడుతుంది మీనా, నాకు తెలిసి తనేదో తప్పు చేస్తుంది. ఇప్పుడు రోహిణి చిన్నప్పటి నుంచి రోహిణికి ఎవరు పరిచయం అయి ఉంటారు, రోహిణి గురించి బాగా తెలిసిన వాళ్ళెవరు అని అంటూ ఉంటాడు బాలు. ఇంకెవరు, రోహిణి స్నేహితురాలు విద్య ఉంది కదా, తను రోహిణికి చిన్నప్పటి నుంచి స్నేహితురాలని చెప్తుంది. తననే వెళ్ళి అడుగుతాను, అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక విషయం తెలుస్తుంది కదా అని అంటూ ఉంటుంది మీనా. సరే మన ఆ పని చెయ్యి, అక్కడ ఏం జరిగిందో
మొత్తం కూడా నాకు చెప్పు, దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాము అని బాలు అయితే ఇక మీనాతో అంటూ ఉంటాడు. సరేనండి, నేను విద్యా దగ్గరికి వెళ్ళొస్తాను అని విద్యా దగ్గరికి మీనా అయితే వెళ్తుంది. ఏంటి మీనా ఇలా వచ్చావు అని విద్య అడుగుతూ ఉంటే, ఏం లేదు, ఇలా వెళ్తున్నాను, ఒకసారి వచ్చాను అంతే. అవును, రోహిణి నువ్వు ఎప్పటి నుంచి ఫ్రెండ్సు అని అడుగుతూ ఉంటుంది మీనా. ఇప్పుడెందుకు అడుగుతున్నావు అని విద్య అంటుంటే, ఏం లేదు, ఒకసారి తెలుసుకోవాలని అడుగుతున్నాను అని మీనా అయితే చెప్తుంది. మేమా కాలేజీ డేస్ నుంచి ఫ్రెండ్స్, మేము కాలేజీ నుంచి కలిసి చదువుకున్నాము, అప్పటి నుంచే క్లోజ్ ఫ్రెండ్లు అయ్యాము అని మాట మార్చేస్తుంది విద్య అయితే. అదేంటి, ఒకసారి నువ్వు నాకు ఫోన్ చేసి పూలు కట్టడం నేర్పించాలి మీనా అని నన్ను ఇంటికి పిలిపించుకొని ఆ రోజు మటన్ బిర్యానీ కూడా నా చేత వండించుకున్నావు. ఆ రోజు నేను అడిగితే నువ్వేమన్నావు? చిన్నప్పటి నుంచి మేమిద్దరం కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పావు కదా, మరి ఇప్పుడు కాలేజీ డేస్ నుంచి అని చెప్తున్నావేంటి? ఎందుకు అలా మాట మార్చేస్తున్నావు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే అమ్మో, ఈ మీనాకి జ్ఞాపక శక్తి ఎక్కువే. ఇప్పుడు నేను అడ్డంగా దొరికిపోయేలా ఉన్నాను కదా, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది విద్య అయితే. అంటే వాళ్ళ నాన్న, మా నాన్న, మా చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, అంతే తప్ప నేను కాదు అని అంటూ ఉంటే, అవునా, అదేంటి, మరి చిన్నప్పటి నుంచి మీ నాన్న వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అయితే మీరిద్దరు కూడా ఫ్రెండ్స్ అవ్వాలి కదా, మరి మీ నాన్న వాళ్ళ నాన్న మలేషియాలోనే కదా ఉంటారు అని అంటూ ఉంటుంది మీనా. అంటే మా అమ్మ కోయంబత్తూర్లో ఉంటుంది, అందుకని అప్పుడప్పుడు మా నాన్న ఇక్కడికి వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళు. నేను మా అమ్మ దగ్గర పెరిగాను. ఆ తర్వాత ఇక మేమున్నాం కదా, నేనున్నాను కదా అని చెప్పి రోహిణి మలేషియా నుంచి వచ్చింది అని అంటూ ఉంటుంది విద్య అయితే. విద్య చెప్పే సమాధానానికి ఎటువంటి పొంతన కూడా ఉండదు. తడబడుతూ భయపడుతూ ఏదో అబద్ధం చెప్పినట్టు చెప్తూ ఉంటుంది. అదంతా గమనించి ఇక మీనా అయితే, సరే విద్య, నేను వెళ్ళొస్తాను అని చెప్పి తను వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత వెంటనే ఇక విద్య అయితే రోహిణికి ఫోన్ చేస్తుంది. రోహిణికి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, నీ గురించి నేను ఒక విషయం చెప్తాను, కంగారు పడకు అని అంటూ ఉంటుంది విద్య. ఏంటే కంగారు పడొద్దు అంటున్నావు, ఏదో విషయం అంటున్నావు, ఏంటది అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ముందు కంగారు పడొద్దని నువ్వు విషయం లేటుగా చెప్తే ముందే నా గుండె ఆగిపోయేలా ఉంది, నిజం చెప్పు, ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఏమీ లేదో, మీనా నా దగ్గరికి వచ్చింది అని అంటూ ఉంటుంది విద్య. మీనా నీ దగ్గరికి రావడం ఏంటి, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది రోహిణి అయితే. చెప్పాను కదా, మీనా వచ్చిందంటేనే ఇంత కంగారు పడిపోతున్నావు, మీనా ఏమడిగిందో తెలిస్తే ఇంకెంత కంగారు పడిపోతావు అని అంటూ ఉంటుంది విద్య. ముందు నీ మాటతోనే నాకు బీపీ వచ్చి పడిపోయేటట్టున్నానే, అడుగు, చెప్పు, ఏం అడిగింది అని అంటూ ఉంటుంది రోహిణి. తను అసలు మీరు చిన్నప్పటి నుంచే రోహిణి నువ్వు ఫ్రెండ్సా, లేకపోతే మధ్యలో ఫ్రెండ్సా, మీ నాన్న వాళ్ళ నాన్న ఏం చేస్తాడో, ఎక్కడుంటారో, ఇవన్నీ కూడా వివరాలు అడిగింది. అవేమీ నాకు తెలియదని చెప్పేసి నేనేదో మాటలో ఇక పెట్టేసి తప్పించుకున్నాను. నాకు తెలిసి నీ మీద అనుమానం వచ్చి నీ కోసం ఎంక్వైరీ వాళ్ళు మొదలు పెట్టారు. ఇప్పుడు ఎంక్వైరీలో మొత్తం నిజాలన్నీ బయటపడేలాగా కనిపిస్తున్నాయి నాకు. నువ్వు ఏం చేసుకుంటావో, మరి ఎలా తప్పించుకుంటావో అది నీ ఇష్టం, నేను సలహా ఇవ్వడం మాత్రం ఇచ్చేశాను అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడు ఇక రోహిణి అయితే కోపంతో రగిలిపోతూ మనోజ్ దగ్గరికి వెళ్ళి, మనోజ్, అసలు బాలు మీనా ఏమనుకుంటున్నారు? పొద్దున ఏమో బాలు వచ్చి ఇలాగా మీ మాంగారిని నేను విడిపిస్తానని గొప్పలు చెప్పాడు. మళ్ళీ తర్వాత ఈ మీనా వెళ్ళి అసలు మలేషియాలో ఏం చేసేది రోహిణి మలేషియా నుంచే వచ్చిందా అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు. నాకు ఈ టార్చర్ ఏంటి మనోజ్, నేను భరించలేకపోతున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అలా రోహిణి అయితే బాలుతో గొడవ పెట్టుకోవడానికి మనోజ్ని రెచ్చగొడుతూ ఉంటుంది. ఇంతలో బాలు అయితే వస్తాడు. ఇక బాలు కొన్ని పేపర్స్ తీసుకువచ్చి అందరినీ కూడా సంతకాలు పెట్టమంటాడు. అప్పుడు ఇక ప్రభావతి అయితే, ఏంట్రా, ఈ ఆస్తి మొత్తం రాయించేసుకుంటున్నావేంటి మా చేత అని అడుగుతూ ఉంటుంది. అవును, మరి ఇంతోటి ఆస్తిని సంపాదించలేను అని అంటూ ఉంటాడు బాలు అయితే. ఇక బాలు అలా అన్న తర్వాత అప్పుడు ఇంకా ఏంటి సంతకాలు అని అడుగుతూ ఉంటే, ఏం లేదో,
అందరం కలిసి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు కదా, అందుకని ట్రిప్కి వెళ్దామని ఈ ఫారమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చాను. ట్రిప్ కంటే ఇక్కడ చుట్టుపక్కల కాదు, మలేషియా వెళ్తున్నాం ట్రిప్కి అని అంటూ ఉంటాడు. బాలు అయితే మలేషియానా, మలేషియా అయితే వావ్ చాలా బాగుంటుంది అని ఇక ఎగిరి గంతేస్తుంది శృతి. అవును, మనం చుట్టుపక్కల వెళ్తేనే మనకి తెలుస్తుంది, కానీ అక్కడ మలేషియాలో మనకేం తెలుస్తుంది అని రవి అంటాడు. అదేంటి రవి అలా మాట్లాడుతున్నావు, మన పార్లర్ ఉంది కదా, తను చూసుకుంటుంది అని అంటూ ఉంటే, తను చూసుకుంటుంది కరెక్టే, మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎలా వెళ్తాము, ఏముంది అక్కడ రోహిణి వాళ్ళకి బోల్డ్ కార్లుంటాయి, వాళ్ళు కోటీశ్వర్లు కదా, ఆ కార్లో తిరుగుదాము, నేను డ్రైవ్ చేస్తాను, పార్లర్ అమ్మేమో పక్కనే ఉండి నాకు ఎటు వెళ్ళాలో ఏం చూడాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక ఫుడ్ గురించి మొత్తం అన్నీ కూడా పార్లర్ అమ్మే చూసుకుంటుంది, మనం భయపడాల్సిన అవసరం కూడా లేదు అని అంటూ ఉంటాడు బాలు. అయితే అవునా, అయితే నేను కూడా అన్నీ కూడా ప్రిపేర్ అవుతాను, ఇన్నాళ్ళకి మలేషియా వెళ్తున్నాము. రే మనోజ్, మలేషియా వెళ్తున్నావురా, ఇక నీ కష్టాలన్నీ తీరిపోయినట్టే అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత ఇక ప్రభావతి అలా అంటూ ఉండగా ఇంతలో రోహిణి అయితే వస్తుంది. ఇక రోహిణి వచ్చేసరికి అప్పుడే ఇక శృతి అయితే నాకు పాస్పోర్ట్ వీసా అన్నీ ఉన్నాయి, నాకు అవసరం లేదు అని అంటూ ఉంటుంది. ఇక శృతి అయితే శృతి అలా అన్న తర్వాత రోహిణికి కూడా అవసరం లేదు, తన దగ్గర కూడా మలేషియా పాస్పోర్ట్ వీసా గ్రీన్ కార్డ్ అన్నీ కూడా ఉంటాయి కదా అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఇప్పుడు రోహిణి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. మేము సంతకాలు పెడతామని అందరూ కూడా సంతకాలు అయితే పెట్టేస్తారు. అప్పుడు ఇక మనోజ్ కూడా పెడతాడు. అలా పెట్టిన తర్వాత ఇక రోహిణి అయితే ఏమవుతుందా అని చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇక ఈ దెబ్బతో నువ్వు దాచిపెడుతున్న రహస్యాలన్నీ మొత్తాన్ని బయటికి కక్కాలి, నీ చేతే నువ్వు చేసిన మోసాన్ని బయట పెట్టిస్తాను పార్లలమ్మ అని బాలు గర్వంగా రోహిణి అంక అయితే చూస్తూ ఉంటాడు చాలా కోపంగా. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగే రోహిణి బండారాన్ని బాలు బయట పెట్టాలని అనుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. లేకపోతే బాలు మీనా సూపర్